వెల్కమ్. ఈ వీడియోలో యాంగులర్ జేఎస్ కంట్రోలర్స్ గురించి చూద్దాం. సో కంట్రోలర్స్ అనేవి డేటాని యాంగులర్ జేఎస్ అప్లికేషన్ యొక్క డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇవి రెగ్యులర్గా మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి, ఆ ఆబ్జెక్ట్స్లో యాట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఉంటాయి కదా. అలాగే మన జావాస్క్రిప్ట్ యాంగులర్ జేఎస్ కంట్రోలర్స్లో కూడా యాట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఉంటాయి. Maximum controllers accept the scope as the parameter. సో మనం కంట్రోలర్లో ఎక్కువగా $scope అనే పారామీటర్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎందుకు అంటే ప్రోగ్రాంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యాంగులర్ జేఎస్ కంట్రోలర్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే డైరెక్టివ్ పేరు ng-, కంట్రోలర్. సో ng-, కంట్రోలర్ అనే డైరెక్టివ్ తోటి మనం యాంగులర్ జేఎస్ కంట్రోలర్ని డిఫైన్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ సేవ్. సో చూసినట్టయితే మనకి ఇక్కడ సో మనం ఏదైతే డేటాని ఎంటర్ చేస్తున్నామో ఆ డేటాని కంట్రోల్ చేస్తుంది కదా. చూడండి, ఎంప్లాయీ నేమ్ ఈజ్ వెంకట్. సో లేకపోతే రమేష్, కుమార్ అనేస్తున్నాను, కుమార్. సో వర్కింగ్ అండర్ ద విప్రో, వర్కింగ్ ఫర్ ద విప్రో. సో మనం డేటాని ఇవ్వగానే అది కంట్రోల్ చేసి మనకి కింద డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని మనం యాంగులర్ జేఎస్ కంట్రోలర్ని యూజ్ చేసుకుని డిఫైన్ చేసుకున్నాము. దీనికి సంబంధించిన కోడ్ను మీరు చూసినట్టయితే నార్మల్గా మనం స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా మన యాంగులర్ జేఎస్ సిడిని ఇంక్లూడ్, సో తర్వాత బాడీ డివ్ ఎలిమెంట్ తీసుకుని అందులో యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఇన్స్టలేట్ చేశాము. సో అంటే ఈ డివ్ ఎలిమెంట్లో మన జావాస్క్రిప్ట్ యాంగులర్ జేఎస్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే, ng-n యాప్. సో ఇక్కడ మనం విఎల్ఆర్ యాప్, ఇక్కడ ఏంటి విఎల్ఆర్ యాప్ అంటే మన యాంగులర్ జేఎస్ అప్లికేషన్ నేమ్. సో మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ని ఇచ్చుకోవచ్చు. ప్రీవియస్గా అయితే మనం ఏమి ఇచ్చేవాళ్ళం కదా, కంపల్సరీ ఇలా చేసేటప్పుడు అంటే కంట్రోలర్స్ని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి, విఎల్ఆర్ యాప్. సో తర్వాత ng-n కంట్రోలర్. సో ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తున్నాను, విఎల్ఆర్ CTRL. మన కంట్రోలర్ నేమ్ వచ్చి విఎల్ఆర్ కంట్రోల్. ఓకే, విఎల్ఆర్ CTRL. తర్వాత ఈ డెవలప్మెంట్లో ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. అంటే ఫామ్ ట్యాగ్ యూజ్ చేయలేదు కానీ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఎంటర్ ద ఎంప్లాయీ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ng-n మోడల్ ఎందుకు యూజ్ చేస్తాం, బైండింగ్ పర్పస్ కదా. దేనితో బైండ్ చేస్తున్నాను, EMP నేమ్ అనే వేరియబుల్ తోటి బైండ్ చేస్తున్నాను. అలాగే కంపెనీ నేమ్ని ng-n మోడల్ ఈక్వల్స్ టు కంపెనీ నేమ్. ఓకే, సో మనకి ఇక్కడ రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి, ఎంటర్ ద కంపెనీ నేమ్ అండ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, సో తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని సో స్ట్రింగ్ని, ఈ స్ట్రింగ్ని EMP నేమ్ ఈజ్ EMP నేమ్. సో కన్కాటినేట్ చేస్తున్నాను. సో ప్లస్ కన్కాటినేటెడ్ విత్ ది వర్కింగ్ ఫర్ కన్కాటినేటెడ్ విత్ ద కంపెనీ నేమ్. ఇక్కడ వరకు అయితే మనకు ప్రీవియస్గా చూసినవే, కాకపోతే ఇక్కడ కంట్రోలర్ని ఒకటి క్రియేట్ చేసాము, ఇందులో మన డివ్లో. సో అలాగే అప్లికేషన్ నేమ్ ఒకటి ఇచ్చాము. సో తర్వాత కంట్రోలర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకుని డెవలప్ చేయాలి. స్క్రిప్ట్ వేర్ యాప్ ఈక్వల్స్ టు ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాను, యాప్ ఈక్వల్స్ టు angular.module విఎల్ఆర్ యాప్ కోలన్. ఇదంతా కూడా మనకి కామన్, ఇటువరకు కూడా చూసాం. angular.module విఎల్ఆర్ యాప్ అంటే మన అప్లికేషన్ నేమ్. ఓకే, తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో యాప్ డాట్, మీరు యాప్ అని క్రియేట్ చేయకోకుండా దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు ఇక్కడ, కానీ లెంత్ అయిపోతుంది కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుని ఆ యాప్ డాట్ కంట్రోలర్ అనే మెథడ్ తోటి మనం కంట్రోలర్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో డాట్ కంట్రోలర్ అనేది ఇక్కడ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఏమేమి పారామీటర్స్ ఇస్తున్నాము, విఎల్ఆర్ CTRL. సో మన కంట్రోలర్ నేమ్ ఇస్తున్నాము ఫస్ట్ పారామీటర్ కింద, రెండోది ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. సో ఫంక్షన్లో స్కోప్ అనేది ఏంటిది, ఇక్కడ ఒక పారామీటర్. ఓకే, స్కోప్ అనే పారామీటర్ తోటి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. కాల్ చేసి సో తర్వాత $scope.emp name ఈక్వల్స్ టు
ఈఎంపీ నేమ్ అంటే ఇక్కడ మన వేరియబుల్ నేమ్. ఓకే, వెంకట్ని సేవ్ చేశాను. $scope డాట్ కంపెనీ నేమ్ ఈక్వల్స్ టు వికింగ్స్ టెక్నాలజీస్ అని సేవ్ చేశాను. ఓకే, డాట్. ఇప్పుడు ఫైనల్గా మనం కంట్రోలర్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఏమి ఫంక్షన్ కావాలి? డాట్ కంట్రోలర్ అనే ఫంక్షన్ కావాలి. సో ఫైనల్ క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేయండి ఒకసారి. సో వెంకట్ వికింగ్స్ బై డిఫాల్ట్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనం ఇవ్వగానే ఇవి చేంజ్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉండే ఎక్స్ప్రెషన్స్కి వాల్యూ ఎక్కడి నుంచి వెళ్తుంది? సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనుకుంటున్నాం కదా, రైట్. సో ఇక్కడ నేను ఒక వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను, రమేష్ అని ఇస్తున్నాను. సో ఈ రమేష్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా రమేష్ అనేది ప్రింట్ అయిపోతుంది. కానీ ఎక్కడి నుంచి డేటా అనేది మూవ్ అవుతుంది అంటే, సో ఇక్కడ నుంచి ఈ స్కోప్ నుంచి ఈఎంపీ నేమ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డేటా అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి కావాలి అనుకుంటే ఇక్కడ ఈఎంపీ నేమ్ దగ్గర నేను చేంజ్ చేస్తున్నాను వాల్యూని. సో రన్ చేస్తున్నాను. ఈఎంపీ నేమ్ వేరియబుల్ని మిస్ మ్యాచ్ చేశాను. సో డేటా అనేది ఎక్కడి నుంచి మూవ్ అవ్వలేదు కదా, ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు. నేను ఎంటర్ చేస్తున్నాను డేటాని రమేష్. సో బై డిఫాల్ట్గా అక్కడ ఏదైతే వెంకట్ అని ఉందో అదే వచ్చేస్తుంది. సో ఫైనల్గా వచ్చి థియరీ చూడండి. AngularJS application is defined by the ng app VLR app. The application runs inside the div element. ఇది మనకు తెలిసిందే. ngFn controller VLR controller attributes is an AngularJS directive. It defines the controller. ఓకే, ngFn controller అనేది ఏంటిది? ఇక్కడ AngularJS యొక్క డైరెక్టివ్. సో మనం ఇంతవరకు యాప్ డైరెక్టివ్ చూసాము, చాలా చూసాం కదా, రిపీట్ చూసాము. అలాగే కంట్రోలర్ అనేది ఒక డైరెక్టివ్. దీన్ని ఎందుకు? సో డిఫైన్స్ ద కంట్రోలర్స్ చేయడానికి. విఎల్ఆర్ కంట్రోలర్ ఫంక్షన్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. AngularJS will invoke the controller with the $scope object. AngularJS $scope is an application object. The one of the application variables under the functions. So the controller creates the two parameters in the scope, MP name and company name. ng model directive binds the input fields to the controller properties. So ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది పార్ట్. ఓకే, సో ఫైనల్గా కంట్రోలర్ అనే దాన్ని మనం AngularJS controls the data of the AngularJS application. AngularJS controllers are regular JavaScript objects. That objects contains the attribute properties functions. మనం ఇంకా ఫంక్షన్ యూజ్ చేయలేదు. యాక్చువల్గా ఈ ఫంక్షన్లో మనం కంట్రోలర్ ఫంక్షన్లో ఏమేమి పారామీటర్స్ కంట్రోల్, ఇక్కడ అట్రిబ్యూట్స్, ఇక్కడ ఏమేమి ఇవి తీసుకున్న వేరియబుల్స్ని, కానీ ఇక్కడ ఏం ఫంక్షన్ని కాల్ చేయలేదు కదా. యాక్చువల్గా ఆబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి? మీకు జావాస్క్రిప్ట్ వీడియోస్ ఉన్నట్టయితే, అంటే మీకు జావాస్క్రిప్ట్ ఐడియా ఉన్నట్టయితే మనకు ఆబ్జెక్ట్స్లో వేరియబుల్స్ మళ్ళీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫంక్షన్ని ఇంకా కాల్ చేయలేదు, మనం నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ని కాల్ చేద్దాము. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కంట్రోలర్ను క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మనం ఎలిమెంట్స్లో కంట్రోలర్ క్రియేట్ చేస్తామో అక్కడ ngFn కంట్రోలర్ అనే డైరెక్టివ్ తోటి మనం కంట్రోలర్ నేమ్ని డిఫైన్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ తర్వాత ఆ కంట్రోలర్ని డిఫైన్ చేసుకోవడానికి స్క్రిప్ట్ ట్యాగ్లో ఇది కామన్ అన్నిటికీ AngularJS .model VLR యాప్. సో ఇది మన అప్లికేషన్. తర్వాత కంట్రోలర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో కంట్రోలర్ అనే ఫంక్షన్లో మన కంట్రోలర్ నేమ్ని ఫస్ట్ పారామీటర్ కింద ఫంక్షన్ విత్ $scope వేరియబుల్ని ఫంక్షన్ కాల్ చేస్తున్నాను అనమాట $scope తోటి. సో ఈ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఇదంతా కూడా. ఓకే, $scope EMP నేమ్ ఈక్వల్స్ టు $scope కంపెనీ నేమ్ ఈక్వల్స్ టు వికింగ్స్ టెక్నాలజీస్. ఈ రెండు వేరియబుల్స్ని ఈ ఫంక్షన్. సో మనం కోడ్ రన్ అయిపోగానే సో ఈ ఫంక్షన్ ప్లేస్లోకి ఏమొస్తుంది చెప్పండి? విఎల్ఆర్ కంట్రోల్ కామా ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడికి వెంకట వికింగ్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో వెంకట వికింగ్స్ టెక్నాలజీస్ వేరియబుల్ నేమ్స్లోకి, సో ఈ రెండు వెళ్ళి ఇక్కడ సేవ్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ లేకపోతే ఇక్కడ మనం కానీ ఈ డేటా వచ్చి ఇక్కడికి సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ అయిన డేటా మళ్ళీ ఈ స్కోప్, ఈ అప్లికేషన్ స్కోప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇందులో ఏదైతే డేటా రిఫ్లెక్ట్ అవుతుందో ఆ డేటా అనేది ఇక్కడ మనకి కాన్కాటినేట్ అవుతుంది.